హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజు మా అనకాపల్లి గవరపాలెంలో ఉన్న పార్కు చూపించాలనుకుంటున్నానండి మీకు. నేనే ఇంతవరకు చూడలేదండి, అంత బాగుంది పార్క్ అయితే. నేను చూశాను, మీకు కూడా చూపించాలనిపించింది పార్కుని చూసేసరికి. మా మనవరాలు అయితే గడిగడికి వాళ్ళ నాన్నతోని వాళ్ళ మేనత్తతోని వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళమని కనీసం రోజు సాయంకాలం అక్కడ ఉండడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకో అనుకున్నాను నేనైతే, ఇంత బాగుంటుంది, ఇంత సందడిగా ఉంటుంది, ఒక తీర్థంలా ఉందండి ఉంటుంది అని అనుకుంటే నేను కూడా రోజు వెళ్ళేదాన్ని. మాకైతే కొద్దిగా దూరం, వాళ్ళకైతే కొద్దిగా ఇంటి పక్కనేనండి, ఇంటికి దగ్గరలోనే 5 నిమిషాలు వాక్ డిస్టర్బెన్స్లో ఉంటుంది వాళ్ళ ఇంటికి. కానీ ఇంత జనసమూహం ఉంటారని అస్సలు అనుకోలేదండి నేనైతే. చాలామంది వస్తున్నారు పార్కులో కూడా అన్నీ కూడా పిల్లలు ఆడుకునేవి. అంతే అలా ఒకదాని మీద ఒకటి వేసుకుని రా. చూశారు కదండి మా మనవరాలు సందడి. పైకి ఎక్కేసరికి వీడియో ఆపి తను పట్టుకోవాల్సి వచ్చింది, లేదంటే తను ఎక్కేసింది అక్కడి వరకు, అక్కడి నుంచి భయపడుతుంది, మళ్ళీ దిగేసింది. మధ్యలో మాత్రం కొద్దిగా సందడి చేసింది, అమ్మో బాబు అని. చూడండి ఎలా జారుడు బల్లలు అవి చాలా పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్ పెట్టారు. పెద్దలకి కూడా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారు, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా గడపడానికి అయితే మొత్తం చెట్లు అన్నీ, ఇంకా మంచి ఫలాలనిచ్చే చెట్లు వేస్తే ఇంకా ఆనందంగా ఉండండి. మామూలు మొక్కలు ఉన్నాయి కానీ ఫలాలు ఉంటే మాత్రం ఇంకా ఆనందంగా అందరూ కూడా గడపడానికి చాలా ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫలాలనిచ్చే చెట్లు ఎక్కువ మానేసి మామూలు చెట్లు వేస్తున్నారు కానండి, అడవుల్లో కూడా ఫలాలనిచ్చే చెట్లు వేస్తే బాగుంటుంది. కోతులు జంతువులన్నీ ఊరి మీదకి వచ్చేస్తున్నాయి. అదే ఫలాలనిచ్చే చెట్లు వేసారనుకోండి అక్కడే ఉంటాయి అవి. చూసారండి ఉయ్యాల కుర్చీ ఎంత బాగా ఊగుతుందో, ఇంకెంత సందడి చేసిందంటే పార్క్ అంతా. వాళ్ళ నాన్న, తను, వాళ్ళ చెల్లి, వాళ్ళ మమ్మీ అందరూ వెళ్ళారు. వాళ్ళ నాన్న ఇలా అదెక్కించు ఇదెక్కించు అని సందడి చేసేస్తుంది మొత్తం. ఇది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇలా అన్నీ పెట్టారండి. పీలా గోవింద్ గారు ఉన్నప్పుడైతే ఇవన్నీ పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, ఎక్సర్సైజులు చేసుకోవడానికి, ఇలా ఆటలాడుకోవడానికి మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా పెట్టారు. అప్పుడు ఆయన గెలకముందు అయితే వాగ్దానం ఇచ్చారు, ఇలా చేస్తాను మీకు అందరికీ ఎక్సర్సైజులు చేసుకోవడానికి, ఆడవాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు మన వాళ్ళందరూ ఇక్కడే ఉండేలాగా చేస్తాను అని చెప్పారు. చెప్పినందుకైతే చేశారండి. చూడండి మా మనవరాలు ఎలా వాకింగ్ చేసేస్తుందో, ఫాస్ట్గా మరి చేసేస్తుంది. ఇవి పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి ఉదయాన్నే మా అక్క వాళ్ళ పాపాలు వెళ్తారు. రోజును ఒక 2 గంటలు అయితే ఎక్సర్సైజ్ చేస్తారట. వాకింగ్ 1 గంట, ఎక్సర్సైజ్లు 1 గంటనా, ఏది ఖాళీ ఉంటే దాని మీదే చాలామందే వస్తారట. అక్క వాళ్ళ బాబు చెప్పేది. నాకైతే 1 గంట అక్కడికి నడవడానికి జర్నీ పడుతుందండి, అటొక గంట ఇటొక గంటనా. ఇంకందుకని మాకు వెళ్ళడానికి అవైలబుల్గా అంటే ఎప్పుడైనా వెళ్ళాలి, కానీ ఇప్పటికి వచ్చి కూడా నేను వెళ్ళలేదండి. అనకాపల్లి మొత్తానికి ఇదే పార్క్ అనుకుంటాను. ఇంకొకటి ఉంది కానీ దాన్ని ఇలా ఇంప్రూవ్ చేయలేదు ఏమిని. శారదా నది ఒడ్డునున్నట్టుంది ఇంకొకటి, దానికైతే 2-3 సార్లు వెళ్ళాను. దీంట్లోకి అయితే మాత్రం నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు కప్పేసి ఉంటుంది, అందువల్ల వెళ్ళడం అవ్వలేదు ఈ పార్కులోకి. ఇలా అయితే మా మనవరాలు అయితే ప్రతిరోజు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే 1 అరగంట తీసుకెళ్లే వరకు ఒప్పుకోదనమాట. పిల్లలకు కూడా ఇదే మంచిదండి. మనం ఇంట్లో ఉండి ఫోన్లు చూసుకొని టీవీలు చూసుకుంటే కంట ఇలా బయట తిప్పితే, ఇలా పార్కుల్లో తిప్పితే కొద్దిగా మంచి గాలి, వాతావరణం, చుట్టూ ఉన్న వాళ్ళతో కమ్యూనికేషను అన్నీ ఏర్పడతాయి కదండి. అవునా కాదా చెప్పండి? మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి పార్క్ అంతానా, మాతో పాటు మీరు కూడానా? ఈ పార్క్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. మా అనకాపల్లి పార్క్ అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.